ప్రస్తుతం కుంభారావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాము, ఎందుకని ఇలా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ పైన? సార్ చెప్పండి, గతం నుంచి కూడా మీరు ఈ ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేటటువంటి డిసిషన్ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో అప్పటి నుంచి కూడా దీనికి నిరసన కార్యక్రమాలు రకరకాలుగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీనివల్ల ఏ వర్గానికి ఎక్కువ నష్టం జరిగేటటువంటిది ఉంది, ఏ విధంగా నష్టపోతారంటారు ప్రజలు? విద్య, వైద్యం అనేవి రాజ్యాంగం ప్రకారం ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. ఆ హక్కుని కాలరాస్తూ ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్యం మొత్తాన్ని కూడా ప్రైవేటు వ్యక్తి చేతులు పెట్టి ప్రజల ప్రాణాలకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ పీపీపీ మోడ్ అని మాట్లాడుతున్నారు మీరు. ఏమిటి పీపీపీ మోడ్? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ 10% ఉచితంగా పేదలకి బెడ్స్ కేటాయించాలని చెప్పారు. 30% ఓపీని ఫ్రీగా పేదలకు ఇవ్వాలని చెప్పారు. కానీ ఈ జిల్లాలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా అది చేస్తున్నారా పని? ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ ఒక్కరన్నా దీన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారా? రేపు పీపీపీ మోడ్లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క ప్రాణాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోతాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని. ఆ ప్రకారం చూస్తే 2014లో ఈ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఈ రాష్ట్రంలో 2360 డాక్టర్స్ మాత్రమే సీట్లు మాత్రమే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు, రేషియో ప్రకారం డాక్టర్లు లేరు ఈ రాష్ట్రంలో, జనాభా బాధిపతిగా డాక్టర్లు ఉండాలి వాళ్ళ రాష్ట్రంలో అన్నటువంటి ఉద్దేశంతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపు 2550 మెడికల్ సీట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అవన్నీ పూర్తిగా సఫలీకృతం అయితే ఇవాళ రాష్ట్రంలో 4910 మెడికల్ సీట్లు ఉండే. ఇవాళ సంపూర్ణంగా రాష్ట్రంలో డాక్టర్స్ ఉండేవాడు. ఇవాళ దానికి గండి పడుస్తూ ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సార్, ఇదంతా కూడా అంటే దీనివల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు. కానీ ఇంకొక వైపు కూటమి ప్రభుత్వ నేతలు అసలు పీపీపీ విధానం కోసం జగన్మోహన్ రెడ్డికి తెలుసా, ఆయనకి తెలియక ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి క్వశ్చన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలన్న నామ్ ఉంది. ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు? 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొచ్చి 2360 సీట్లకు అదనంగా ఒక్క సీటున్నా మీరు తీసుకొచ్చారా? మీరు ఇదేనా మీ బాధ్యత? ఒక ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు రాజకీయంలో ఇండస్ట్రీ చేశారని చెప్పే మనిషి ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల, పేదల జీవితాల పట్ల ఇదే మీరు బోధించే శ్రద్ధ? మీరు పీపీ మోడ్లో తీసుకొచ్చి ఎవరి ప్రాణాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి కోట్లాది రూపాయల వ్యాపార సంస్థగా వైద్యాన్ని, విద్యని చేయాలనుకుంటున్నారు. అందుకే ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సార్, ఇంకో వైపు చూసుకుంటే కోర్టు సంతకాలు సేకరణ చేశారు. దీనిలో భాగంగానే అయితే ఈ కోర్టు సంతకాలు కూడా ప్రజల నుంచి మద్దతు రాలేదు, కేవలం వైసీపీ అభూత కల్పన మాత్రమే చేసి ప్రజలను మభ్య పెడుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం వాదిస్తున్నారు. ఏమంటారు? ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి దాదాపు 17 నెలల కాలంలో అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఇవాళ ఈ కార్యక్రమంలో కోటి సంతకాల కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తే ఇవాళ గ్రామాలలోకి వస్తే విశేషమైనటువంటి స్పందన ఉంది. దాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్లోకి ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని కూడా రంగరించి ఇవాళ డైవర్షన్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాలు మెడలు వంచైనా సరే దీన్ని వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ చూస్తే ఏదైతే సమ్మిట్ చేస్తున్నారో హైదరాబాద్ అలాగే వైజాగ్, విశాఖకు సంబంధించి ఆ సమ్మిట్ని అంటే ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నటువంటి దాన్ని ప్రభుత్వం చాలా వరకు విస్తీర్ణ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. అసలు ఈ సమ్మిట్ మీద మీరేమంటారు? అంత స్థాయిలో ప్రచారం చేసుకోవాలంటారా? దానివల్ల ప్రజలకు ఏమైనా మేలు ఉందంట? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇదే విశాఖపట్నంలో 4 పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిపారు ఆయన. ఆ 4 పార్ట్నర్షిప్ సమ్మిట్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మాట్లాడాడు. ఒక్క రూపాయన పెట్టుబడి వచ్చిందా ఆ టర్మ్లో? ఒక్కరికైనా సరే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పించారా? కేవలం అభూత కల్పన. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేయడానికి కేవలం మాయమాటలతోటి, కుయుక్తులతోటి పరిపాలన చేస్తారు. రేపు జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఏమాత్రం ఉద్యోగాలు వస్తాయో, ఏమాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయో ఇవాళ ప్రత్యక్షంగా చూస్తాం మేము. ఇవాళ అన్ని అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి కూడా 4 పర్యాయాలు కూడా ప్రభుత్వ రంగాల్ని
ప్రైవేటీకరణ చేయడమైన ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా దాదాపు 54 ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి మాయమాటలు చెప్పాను సరే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ప్రాణాలని తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇవాళ. అందుకే ఇవాళ ప్రజల్లో నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం వస్తుంది. ఇవాళ చూస్తున్నాం, ఇవాళ శాంతియుతంగా వెళ్ళి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి విజ్ఞాపన పత్రం ఇస్తామంటే పోలీసులు పెట్టి అడ్డగోలుగా వ్యవహరించి కార్యకర్తలను కొట్టి అడ్డగించి నానా రచ్చ క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా ఉద్యమాల్ని ఆపలేరు. ప్రజా ఉద్యమం ఉప్పొంగుతుంది. మీ ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా మీ తలలు వంచే పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చేస్తుందని తెలియజేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది, ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఉంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేటటువంటి విధానం ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదు అంటే ఈ ఉద్యమం ఇలాగే తీవ్రతరంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజలకు మద్దతుగా వైసీపీ నేతలంతా కూడా నిలుస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది.